వీరంపల్లి గ్రామం నుంచి ఉల్కచర్ల మండలం పరిగి నియోజకవర్గంలో గడ్డం వెంకటయ్య గతంలో కూడా సర్పంచ్గా వీరంపల్లి గ్రామానికి సేవలు అందించడం జరిగింది. మరొకసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమిరెడ్డి గారు, అదేవిధంగా అంజలి ముద్రాజు గారు, మేమంతా కూడా కలిసి మాట్లాడి చర్చించి గ్రామ పెద్దలందరితో కూడా గడ్డం వెంకటయ్యను మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా బలపరచడానికి నిర్ణయించడం జరిగింది. కాబట్టి వీరంపల్లి గ్రామ ప్రజలందరూ కూడా నా యొక్క మనవి ఏంటంటే, మీరందరూ కూడా గడ్డం వెంకటయ్య గుర్తు కొన్ని రోజులు అయితే తెలుస్తుంది, మనకు 2 రోజుల తర్వాత తెలవగానే ఆ గుర్తును తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన అభ్యర్థిగా మీరంతా కూడా ప్రచారం చేసి గెలిపించాల్సిందిగా నా యొక్క మనవి. రామారెడ్డి గారి నాయకత్వం, రామారెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో ప్రారంభిస్తే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్నాయి. 5 లక్షల రూపాయల విలువ కలిగిన ఇందిరమ్మ ఇండ్లను ఉచితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిస్తుంది. ఆ కట్టించినటువంటి ఇంటికి కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చినాం. అదేవిధంగా ఆ ఇంటికి రేషన్ కార్డు ఇస్తున్నాం. లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తూ పాత కొత్త పిల్లలకు కూడా యాడ్ చేసుకుంటూ దాంట్లో పేర్లు లేని వాళ్ళకి కూడా రేషన్ కార్డు నమోదు చేస్తూ వాళ్ళకు ఒక్కొక్క తలకు 6 కిలోలు చొప్పున, ఇంట్లో 6 వ్యక్తులు ఉంటే 36 కిలోలు సోనా మసూరి బియ్యం ఇస్తూ 3 నెలలది కావాల్సింది ఒకటేసారి ఇస్తుంది. ఎందుకంటే కొంతమంది వలస పోతారు, పట్టణం పోతారు, కొంతమంది పూనం పోతారు బతకనికి. వాళ్ళందరూ కూడా తీసుకుపోయి అక్కడనే వాళ్ళ పని చేసుకొని మళ్ళీ రావచ్చని 3 నెలలకు కావాల్సినటువంటి బియ్యాన్ని ఒకటేసారి ఇస్తుంది. ఇవే కాకుండా మీకు అందరూ కూడా తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల లోపల సీసీ రోడ్లు కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి మాట మీరంతా కూడా